Hello everyone, welcome back to our YouTube channel. Today topic is differences between someone and something. Someone కి something కి మధ్య ఉన్నటువంటి డిఫరెన్స్ ఏంటో తెలుసుకుందాము. Someone, someone, someone refers to a person or people. సమ్మన్ దీనికి ఎప్పుడు ఉపయోగిస్తారంట, ఒక వ్యక్తిని గురించి కానీ జనాల గురించి కానీ తెలిపేటప్పుడు సమ్మన్ అనేది యూజ్ చేస్తాము. ఇది ఇండిఫినైట్ ప్రొనౌన్ కిందకు వస్తుంది అనమాట. ఎగ్జాంపుల్, సమ్మన్ ఈజ్ ఎట్ ద డోర్. ఎవరు ఒకళ్ళు డోర్ దగ్గర ఉన్నారంట. సంథింగ్, సంథింగ్ ఆల్సో ఇండిఫినైట్ ప్రొనౌన్. సంథింగ్ రిఫర్స్ టు ఏ థింగ్, ఐడియా ఆర్ సిచ్యువేషన్. సంథింగ్ని ఎక్కడ ఉపయోగిస్తారంట, ఒక వస్తువుని గురించి కానీ ఒక ఐడియా, ఒక ఆలోచన గురించి లేదా ఒక సందర్భాన్ని బట్టి చెప్పేటప్పుడు, సందర్భం ఉన్న టైంలో అలాంటి సిచ్యువేషన్ ఉన్న సెంటెన్స్లో సంథింగ్ అనేది యూజ్ చేస్తూ ఉంటారు. ఎగ్జాంపుల్, సంథింగ్ స్మెల్స్ గుడ్ ఇన్ ద కిచెన్. ఓకే ఫ్రెండ్స్, సమ్మన్ సంథింగ్ రెండు కూడా ఇండిఫినైట్ ప్రొనౌన్ కిందకు వస్తాయి. సమ్మన్ ఏమో ఒక వ్యక్తిని గురించి కానీ జనాల గురించి కానీ చెప్పేటప్పుడు సమ్మన్ యూజ్ చేస్తాము. సంథింగ్ ఏమో వస్తువుల గురించి కానీ లేదా ఒక ఆలోచన గురించి, ఒక ఐడియా కానీ ఒక సిచ్యువేషన్ సందర్భాన్ని బట్టి కానీ ఉన్న టైంలో, వివరించే టైంలో సంథింగ్ అనేది యూజ్ చేస్తాము. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.